నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ పార్టీ మహిళా నాయకురాలు మౌనిక సుంకర గారు ఉన్నారు. వారితో మాట్లాడి దేశ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే మ్యామ్. నమస్తే సృజన. ఎలా ఉన్నారు మ్యామ్? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, దేశాలలో రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది అనేసి అని అంటారు? కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి గారి రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకోలేని ఒక దయనీయమైన స్థితిలో ఉంది. అంటే ఎంత భయంకరంగా వాళ్ళ లీగల్ టీం ఉందో ఆలోచించండి. అంటే ఆమె మీద ఒక నోటీస్ వచ్చినప్పుడు ఆమెకు అప్డేట్ ఇయ్యలేనంత స్థితిలో ఉంది. ఆ పార్టీ రూలింగ్ చేస్తుంది తెలంగాణలో. అంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారో ఒకటి. రెండోది, బీఆర్ఎస్ ఒక కరప్ట్ పార్టీ అని, బీఆర్ఎస్ ఒక ఇన్ఎఫిషియంట్ పార్టీ అని వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి అధికారం వస్తే వీళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ వేస్ట్. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిందే, ప్రజలకు తోడుగా నిలబడాల్సిందే. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయే ఆలోచనలు ఉన్నాయి అనేసి వినిపిస్తాను. మరి దీని మీద ఏమంటారు మీరు? కాంగ్రెస్ యాంటీ నేషనల్ పార్టీ, బీజేపీ ఒక నేషనలిస్ట్ పార్టీ. రెండు ఎట్లా కలుస్తాయి? మొన్న మోదీ గారు వచ్చినప్పుడు అన్నారు కదా, మీరు మాతో పాటు కలవండి, చేయి కలపండి అనేసి అని అన్నారు. ఈ పదం అంటే రాష్ట్రంలో బాగా వినిపిస్తుంది, అంటే కలిసిపోతారు అన్న మాట అయితే వినిపిస్తుంది. మరి దీనికి ఏమంటారు? ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి లీడర్స్ వెళ్ళడం అనేది దానికి ఆ పాయింట్ ఇంటర్ రిలేట్ అవుతుంది, కానీ పార్టీకి కాదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తారని అన్నారా? అనలే కదా. రేవంత్ రెడ్డి గారు ఆ చోట ఉండి, అంటే ఆయనకి ఏమన్నా చేయగలిగేది ఉండి చేయలేరేమో, ఇటు వచ్చి చేయగలరు లాంటి మాటలు అనేది పొలిటికల్గా సహజంగా అందరు మాట్లాడుకునే మాటలే. దానికి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని బీజేపీలోకి ఎట్లా తీసుకుంటారు? తీసుకునే ఛాన్సే లేదు. మోదీజీ అన్నది ఆ ఇంటెన్షన్ కాదు, పార్టీని అని కాదు. అంటే రేవంత్ గారిని రమ్మంటున్నారా బీజేపీలోకి? పార్టీని రమ్మనట్లేదు, బీజేపీ రేవంత్ గారినే బీజేపీలోకి రమ్మంటున్నారా? మరి రేవంత్ రెడ్డి ర్యాపో మోదీజీతో ఎట్లుందో వాళ్ళిద్దరికి తెలుస్తుంది, మనకు తెలియదు. మోదీజీ ఆఫర్ ఇచ్చిండ్రు, మీరు రండి అని అన్నారు అంటే కలిసి పనిచేద్దాం అనేది ఎదర్ పార్టీ లోపలికి రమ్మని ఇన్విటేషన్ అనేది సృజన, భారతీయ జనతా పార్టీ ఇన్వైట్స్ ఎవ్రీబడి, అది నేషనల్ పార్టీ కాబట్టి ఇన్విటేషన్ విల్ బి దేర్. ఈవెన్ ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా ఓపెన్ ఆర్మ్స్తో వాళ్ళను ఓన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో అన్నది కలిసి పనిచేయడం కోసం ఇచ్చిన కాంటెక్స్ట్. అక్కడ పార్టీతోని కానీ ఆ వ్యక్తిని పార్టీలోకి రమ్మని కానీ దాని అర్థం కాదు అని నేను అనుకుంటున్నాను. మరి అలా కాదు అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే రాష్ట్రం కోసం కొన్ని నిధులు కావాలి అనేసి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారిని అడిగినప్పుడు ఆయన మన తెలంగాణ రాష్ట్రానికి కాకుండా పక్క స్టేట్లో ఉన్న గుజరాత్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది నిధులు. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? సెంటర్ నుంచి స్టేట్స్కి ఫండ్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత ఇస్తున్నామో దాని నుంచి ఇక్కడికి ఎంత అవసరము అనే దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. దానికి అది ఒక నేషనల్ స్కీమ్. అది ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఇంత పాపులేషన్ ఉంటుంది, ప్లస్ జీడిపి ఉంటుంది. ఆ స్టేట్లో ఎంత ఇండస్ట్రీస్ ఉన్నాయి అనేది ఉంటుంది, ఆ స్టేట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది ఉంటుంది. ఆ స్టేట్ సెంటర్ నుంచి వెళ్ళి జిఎస్టీ ఇచ్చిన తర్వాత, అఫ్కోర్స్ ఇప్పుడు జిఎస్టీ సేమ్ ఉందనుకోండి, కానీ సెంటర్ నుంచి ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు గ్యాస్ కానీ ఫ్యూయల్ కానీ ఇచ్చినప్పుడు సెంటర్ నుంచి ఒక ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ నుంచి ఒక ట్యాక్స్ ఉంటుంది. సో స్టేట్ ఎంత ట్యాక్స్ ఇస్తుంది, సెంటర్ ఎంత ఇస్తుంది, సెంటర్తోని స్టేట్ కోఆర్డినేషన్ ఉందా లేదా, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రజలకి ఎక్కడెక్కడ ఇప్పుడు భారతదేశం అనేది మన ఫుల్ బాడీ అని అనుకుంటే ఒక పార్టీని మనం నర్చర్ చేసి ఇంకో పార్టీని ఇగ్నోర్ చేసినాం అనుకోండి, ఆ ఇగ్నోర్ చేసిన పార్టీ నుంచే లేదన్నా డిజీజ్ ఫామ్ అయితే మొత్తం బాడీ పాడైపోతాయి. ఇన్ ద సేమ్ వే భారతదేశంలో ఏ స్టేట్కి ఎక్కువ అవసరం ఫండ్స్, ఏ స్టేట్లో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వెస్ట్ బెంగాల్ ఉంది, అక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ బార్డర్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అకార్డింగ్గా పర్ క్యాపిటా నుంచి కూడా గమనించుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పర్సంటేజ్ ఇవ్వడం అనేది ఉంటుంది. గుజరాత్కి ఇంత ఇచ్చింది కాబట్టి మాకు ఎంత ఇవ్వాలి అంటే, గుజరాత్ ఇండస్ట్రియల్ స్టేట్, అది అక్కడ ఎంత ఇస్తున్నారు అంటే అక్కడ మరి గుజరాత్లో దేశంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఎంప్లాయీస్గా ఉన్నారు, మరి దానికి ఏం మాట్లాడతారు? సో ఎప్పుడైనా కూడా దేశాన్ని ప్రాంతీయవాదంగా డివైడ్ చేయడము, లేదా మాకు తక్కువ ఇచ్చిండ్రు వీళ్ళకి ఎక్కువ ఇచ్చిండ్రు అనే లాంటి చీప్ నేరేటివ్స్తోని ఈ రీజనల్ పార్టీస్ను కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ అట్లా నడవదు.
అల్టిమేట్లీ మొత్తం దేశం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చూస్తుంది, అఖండ భారత్ కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఆర్టికల్ 370 రిపీల్ చేసింది. ఆర్టికల్ 370 రిపీల్ చేసే దమ్ము లేని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని క్వశ్చనే చేయొద్దు, అండ్ ఇంటిగ్రిటీ విషయంలో క్వశ్చన్ చేయొద్దు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ పాయింట్లో అయితే క్వశ్చన్ చేయడం అంటే ఫూలిష్ అండ్ లేదా హోంవర్క్ చేయకుండా మాట్లాడడం కిందకే నేను భావిస్తాను. ప్రాంతీయవాదం అనేసి అని అన్నారు కదా, మరి బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ, మత రాజకీయాలు చేస్తున్న పార్టీ అనేసి వస్తుంది. మరి దీని మీద ఏమంటారు మేడం మీరు? భారతీయ జనతా పార్టీ కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువుగా జీవించమని చెప్తుంది. ఎందుకంటే హిందువులకు ఉన్నది ఒక దేశమే. భారతీయ జనతా పార్టీ కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయుడిగా ఉండమని నేర్పిస్తుంది. ఎందుకంటే నీ దేశం కాబట్టి ఈ దేశం పట్ల నీకు జాతీయతా భావం, ఈ దేశం పట్ల నీకు పేట్రియాటిజం అనేది ఉండాలి, ఇది కంపల్సరీ ఉండాలి. సో భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిని భారతీయుడిగా, ఒక వ్యక్తిని హిందూగా, ప్రౌడ్ హిందూగా ఉండేలాగా జీవించమని ఎంకరేజ్ చేస్తారు. ఇది మతతత్వం అని మీకు అనిపిస్తే సో ఇట్ బి. అంటే మీరు మొన్న అన్న దాంట్లో మత మార్పిడి చేసుకున్న వాళ్ళు అసలు హిందువులే కాదు అనేసి ఒక మాట అన్నారు మీరు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే హిందువులు కాదా, అంటే ఇందులో ఉన్న భారతదేశంలో ఉన్నది అసలు మనుషులు కాదా, హిందువులు కాదా, అసలు ఎలా చూడాలంటారు? భారతదేశంలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్లు మాజీ హిందువులు. మాజీ హిందువులు ఎవరైతే ఇస్లామిక్ దురాక్రాంతాల టైంలో రజాకర్లు మన తెలంగాణలో దౌర్జన్యాలు చేసినప్పుడు హిందువులు మతం మారిండ్రు. కాబట్టి తెలంగాణలో కానీ ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరైనా కూడా మతం మారిన హిందువులు. క్రిస్టియన్స్ బ్రిటిష్ టైంలోనే మారిండ్రు. బ్రిటిష్, పోర్చుగీస్, ఈస్ట్ ఇండియా ఈ మల్టిపుల్ ఫోర్సెస్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మిషనరీస్ వచ్చినాయి, అప్పుడు హిందువులు క్రిస్టియన్స్గా మారారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మాజీ హిందువులు. అంటే మీరు వాళ్ళకి వ్యతిరేకమా? హిందువులనే మీరు కౌంట్ చేస్తారా? ఇప్పుడు మీకు పెళ్ళైపోతుంది, మీరు వేరే అత్తగారింటికి వెళ్తారు, మీ ఇంటి పేరు మారుతుంది, గోత్రం మారుతుంది, మిమ్మల్ని డిజోన్ చేసుకుంటుందా మీ ఫ్యామిలీ? చేసుకోదు. ఇన్ ద సేమ్ వే వీళ్ళు మతం మారిండ్రు, వీళ్ళు గర్వాప్సి చేయడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. లేదా వాళ్ళు మళ్ళీ మేము ఇక్కడే ఉంటాం కానీ భారతీయులుగా ఉంటాం అంటే వాళ్ళ చాయిస్. రావడానికి వాళ్ళకు ఒక ఆప్షన్ క్రియేట్ చేసి అటే ఉంటాము, ఆ దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఆ దేవుడితోనే కన్వీనియంట్ ఉంది అంటే దట్ ఈస్ వాట్ హిందూయిజం ఇస్. మీరు ఏ దేవుడిని నమ్మినరు అనేది కాదు. మీకు ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ దేశం పట్ల జాతీయత భావంతో ఉంటే వాళ్ళు ఏ మతంలో ఉన్నారు అనేది, వాళ్ళు ఏ కులంతో ఉన్నారు అనేది, ఏ ప్రాంతంలో ఉన్నారు దేశంలో అనేది డజంట్ మ్యాటర్. బీజేపీ అనే పార్టీ గోవధని అసలు వ్యతిరేకిస్తూ వస్తున్నది ఇప్పటి వరకు, గో సంరక్షణ చేస్తూ ఉన్నది. మరి అట్లాంటప్పుడు గోవుని మనం జాతీయ జంతువుగా ప్రకటించవచ్చు కదా. మన కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీయే కాబట్టి. యానిమల్ స్లాటర్లో కౌకి సంబంధించింది, కౌ స్లాటర్కి సంబంధించిన చట్టం ఉంది, ఆల్రెడీ ఉంది. మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో బర్రె దున్నపోతం చేస్తాం కానీ ఆవుని కానీ దూడని కానీ ఎద్దుని కానీ చేయం మనం. కాబట్టి ఇండివిజువల్స్ కూడా ఈ స్లాటరింగ్ వాళ్ళ ఇళ్లలో అట్లా చేసుకోకుండా ఉండే చట్టం తేవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ విల్ డూ ఇట్. అండ్ మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కౌ కాఫ్ని బీఫ్గా కన్సిడర్ చేయరు, దాన్ని ఎక్స్పోర్ట్ చేయం మనము, బఫెలో మీట్ని మాత్రం మనం ఎక్స్పోర్ట్ చేస్తాము అని చెప్పేసి బీఫ్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన క్లారిటీ నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఎక్కడ గేదెలను కానీ లేదంటే ఎద్దులను కానీ తరలిస్తున్నప్పుడు బీజేపీ పార్టీ పోయి అడ్డుకుంటుంది కదా. అవును, గోరక్షకుల పనే అది కదా, గోని కాపాడడం అనేది ఈ నాగరికతకు సంబంధించింది, అదొక బిలీఫ్ సిస్టమ్, దానికోసం నిలబడితే తప్ప. కాబట్టి ఎక్కడైనా గోల్ని తరలిస్తున్నారు అంటే వాళ్ళని వెళ్ళి గోరక్షకులు కాపాడుతున్నారు, తీసుకొచ్చి వాళ్ళని తబేలాలకు వెళ్ళే గోవులను తీసుకొచ్చి గోశాలలో పెడుతున్నారు, అది మంచి పనే కదా. మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు? చేయకూడదా? నేను అలా అనట్లేదు మ్యామ్, అంటే గోవులను మాత్రమే రక్షించాలి, ఈ ఎద్దులను వీటిని తీసుకెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు అనేసి అన్నారు కదా. సో అలాంటప్పుడు మీరు అలా చేస్తున్నారు కదా అనేసి నేను అడుగుతున్నాను అంతే. బర్రె దున్నపోతుకు సంబంధించి రిలీజియస్గా ఏం లేదు, గోవుకున్నది కాబట్టి దాని రిలీజియస్ కాంటెక్స్ట్ కింద దానికి సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, రక్షణ ఇస్తున్నారు. అట్లా అంటే పీకాక్ మన నేషనల్ అని దాన్ని తినకూడదు, వేరే పిట్టలు తింటారు కదా, మరి అవి తిన్నా ఓకేనా, పీకాక్ ఒకటే తినొద్దా అని అంటే ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి తనకు తానే సైకోనని, తనకు తానే షాడిస్ట్ ప్లెజర్ వస్తుందని చెప్పుకున్నాడు, తనకు తానే హిట్లర్కి టీం లాగా హైడ్రా పేర్లు పెట్టుకున్నాడు, ఇవన్నీ వేస్తుంటే ఆయన పాలన ఎట్లుంది అనేది ప్రజలు ఒకసారి మీరు ఎక్కడెక్కడైతే హైడ్రా పేర్లు కూల్చిండ్రో ఆ ప్రజల ఒపీనియన్స్ అడగండి, వాళ్ళు చెప్తారు. ఒక క్రూయల్గా, నిరంకుశంగా
పాలన చేస్తున్నాడు. యాక్చువల్లీ అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చింది కాంగ్రెస్. యాక్చువల్లీ బీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తే బీజేపీకే ఆల్టర్నేటివ్గా చూసిండు. ఓట్ పర్సంటేజ్ కూడా చూడండి, చాలా తక్కువ పర్సంటేజ్తో గవర్నమెంట్ ఫామ్ చేసిన రికార్డు తెలంగాణలో కాంగ్రెస్ది. అంత తక్కువ ఓటింగ్తో అయిందంటే ఓటింగ్ అక్కడ స్కాటర్ అయింది. బీజేపీ కోసం పబ్లిక్ చూసిండ్రు, బీజేపీకి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ వచ్చింది. ఓకే. కాబట్టి అట్లాని బీజేపీ వెనకబడిందని కాదు, ఫీల్డ్ వర్క్ నడుస్తుంది. నెక్స్ట్ ఎట్లా వచ్చేది బీజేపీ. హైడ్రాని స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారు. మరి ఈ హైడ్రాని అడ్డుకునే ఆయుధం మీ చేతిలోనే ఉంది కదా? హైడ్రాని అడ్డుకునే ఆయుధం ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది స్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్. ఓకే. సో లీగల్గా అట్లా దౌర్జన్యం చేయడానికి ఉండదు. భారతీయ జనతా పార్టీ అట్లా అసలే చేయదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మనకు అక్కడ సేఫ్టీ కోసం, అంటే అక్కడ బార్డర్ షేర్ అవుతుంది కాబట్టి ఎనిమి కంట్రీతోనే, అక్కడ ల్యాండ్ కోసం ల్యాండ్ అక్విజిషన్ టీఎంసీని ఎప్పటి నుంచో అడుగుతుండే సెంట్రల్ గవర్నమెంట్. ఇవ్వలేదు మమతా బెనర్జీ గవర్నమెంట్. ఆమె ఇవ్వనకుండా మొన్న మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఇప్పుడు ఆ చోట ఒక స్ట్రాంగ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండడం కోసం ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. సో దట్ ఇన్ఫిల్ట్రేషన్ జరగకుండా, పాయింట్ 1. పాయింట్ 2, శత్రుదేశం నుంచి ఏమైనా అటాక్స్ కానీ లేదా ఏమైనా ఇల్లీగల్ సామాగ్రిలు కానీ అవి రాకుండా అక్కడ ఒక హబ్ నిర్మిస్తే, మిలిటరీ హబ్ లాగా, ఆ హబ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బార్డర్. అదే కాంటెక్స్లో ల్యాండ్ అక్విజిషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ దానిలో ఇన్వాల్వ్ అవ్వదు. నిరుద్యోగులు కావచ్చు, లేదంటే విద్యార్థులు కావచ్చు, స్కూల్స్ తీసేస్తున్నాడు గవర్నమెంట్ స్కూల్స్ని. ఇప్పుడు నిరుద్యోగులు రోడ్లు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అసలు సెంట్రల్ నుంచి వెళ్ళి కూడా జాబ్స్ కొన్ని వదలొచ్చు కదా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి జాబ్స్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లెటర్స్ కిషన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. రీసెంట్గానే 1-2 months కింద వారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. మీరు స్టేట్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్కి లింక్ చేయొద్దు, అండ్ దట్ టు డబల్ ఇంజన్ సర్కార్ లేనప్పుడు. ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఉండుంటే సెంటర్ నుంచి స్టేట్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ అకార్డింగ్గా ప్రజలకు డబల్ ఇంజన్ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి ఏవేవైతే స్కీమ్స్ వస్తాయో అవి క్లియర్గా ప్రజల్లోకి ఈజీగా వెళ్తాయి. ఇట్లా ఆపోజిట్గా ఉన్న పార్టీస్ ఉన్నప్పుడు ఆ స్కీమ్స్ వెళ్ళడం అనేది కొంచెం కష్టమవుతుంది. ప్రజలు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. సెంటర్ నుంచి ఏదైనా స్కీమ్ ప్రజల దాకా రావాలి అని అనుకున్నప్పుడు స్టేట్లో కూడా సెంటర్లో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ ఉండాలి అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చినప్పుడు తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే స్కీమ్స్ అన్నీ కూడా క్లియర్గా వస్తాయి. అప్పుడు విద్య, వైద్యం క్లియర్గా వస్తుంది. నిరుద్యోగుల సమస్యను కూడా చాలా వరకు మనం ఫుల్ఫిల్ చేయగలం. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చిన వెంటనే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పట్లేదు నేను, కానీ ఉన్న దాంట్లో బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఏదైనా బెటర్ లైవ్లీహుడ్ కానీ భారతీయ జనతా పార్టీ ఇవ్వగలదు కంపేర్ టు కాంగ్రెస్. కాంగ్రెస్ చేసినట్టుగా స్కామ్లు కూడా మనం ఏం చూడట్లేదు బీజేపీ నుంచి. కాంగ్రెస్ చేసినట్టుగా నేషన్ సెక్యూరిటీని కూడా పక్కన పెట్టేలాంటి పనులు బీజేపీ చేయదు. మీరే చూడండి 2004 నుంచి 2014లో ఇటలీ లేడీ మన కాంగ్రెస్ని లీడ్ చేస్తున్న టైంలో ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. అంటే నేషన్ సెక్యూరిటీని గాలికి వదిలేసి వాళ్ళ పొలిటికల్ మైలేజ్ని మాత్రమే వాళ్ళు చూసుకుంటారు కాంగ్రెస్. బీజేపీ అట్లా కాదు, ఇట్ ఈస్ అ నేషనలిస్ట్ పార్టీ. ఈసారి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ వస్తారు అనేసి చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎలా చూడాలి? వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ నేను వస్తా అని చెప్తుంది, ఏమైంది? పోయింది. వీళ్ళది కూడా అంతే. కాకపోతే కాంగ్రెస్ ఎంత గలీజ్గా కాకుండా కొంచెం ఒక బెటర్ లీడర్ని పెట్టుకొని ఒక బెటర్ ఐడియాలజీతో ముందుకెళ్తే బీజేపీకి కూడా ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉండడం అనేది మంచిది డెమోక్రసీకి. లేకపోవడం అనేది సాడ్ థింగ్, ఈవెన్ అది కూడా మంచిది కాదు. బట్ దాన్ని ఏం చేస్తాం, వాళ్ళ పార్టీ ఎంత చండాలంగా ఉండి ఒకటే ఆప్షన్గా ఉండిపోతుంది బీజేపీ. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన బాగుందా మేడం? ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందంటారా? బీఆర్ఎస్ పాలనలో ఏం చేసిండండి? కొత్త రాష్ట్రం వచ్చింది, సర్ప్లస్ బడ్జెట్ని లోటు బడ్జెట్గా చేసింది. బీఆర్ఎస్ పాలనలో ఏం లేదు, లూటీదార్ తప్ప. కాంగ్రెస్ ఏంటిది అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి పవర్ వస్తుందని, లక్కీగా వచ్చింది వీళ్ళకు. ఇక వచ్చింది కదా మళ్ళీ రాదు ఇక, కాబట్టి ఉన్నంతలో ఒక 4 రాళ్ళు వెనక్కి వేసుకుందాం అనేది మైండ్ సెట్లో ఉన్నారు ప్రతి ఒక్కరు, కార్యకర్తల నుంచి మొదలు పెడితే చీఫ్ మినిస్టర్ వరకు. అది మన బ్యాడ్ లక్ తెలంగాణ ప్రజలది. ఎందుకంటే 1000 కోట్లు వాళ్ళు దండుకొని వాళ్ళ బ్యాంకులు వాళ్ళ అకౌంట్లలో నింపుకొని లూటీ చేస్తున్నారు. పెనం మించి పోయి పొయ్యిలో పడ్డట్టయింది. నెక్స్ట్ బీజేపీ ఎలా నమ్మకంగా ఉన్నారు? దిస్ ఈజ్ అ వ్యాలిడ్ క్వశ్చన్. ఎప్పుడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి రీజనల్ అండ్ నేషనల్లో ఉన్న స్కామ్లు చేసే కాంగ్రెస్కి ఇస్తుంది ప్రజలు అధికారం.
ఇచ్చిన తర్వాత వాళ్ళు లూటీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు, మన వెస్ట్ బెంగాల్లో లాగా. వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులది, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్తోని లింకప్ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వచ్చి ప్రజలు ఆహాకారాలు, ప్రజల జీవితాన్ని పీస్ఫుల్గా లేకుండా చేసే లాంటి సిచ్యువేషన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారు ప్రజలు. వీళ్ళంతా చెత్తేస్తే మేము ఆ చెత్త ఊడవాలన్నట్టు. తప్పదిగా మన పరిస్థితి అంతే, ఎందుకంటే ఇది మన దేశం కదా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మైండ్ సెట్ అట్లే ఉంటుంది. మన దేశం మనమే ఊడ్చుకోవాలి, మన దేశం మనమే కాపాడుకోవాలి, మన ధర్మం మనమే దీన్ని రక్షించుకోవాలి. ఇది మా మైండ్ సెట్ కాబట్టి మొత్తం భ్రష్టు పట్టిపోయినాక అప్పుడు బీజేపీకి ఇస్తారు. అప్పటి వరకు ఇవ్వరంటారా? ఇప్పటి వరకు ఇవ్వరు. అంటే అప్పటి వరకు బీజేపీ రాదని మీరే చెప్తున్నారా? ఇప్పుడు మొత్తం భ్రష్టు పట్టే దానికి దగ్గరలో ఉన్నది. రేవంత్ రెడ్డి మొత్తం సర్వనాశనం చేస్తాడు. ఇంకో 1-2 yearsలో ఇంకా చండాలంగా చేస్తాడు. అప్పుడు ఇంకా బీజేపీ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అప్పుడు మాకు అధికారం వచ్చిన తర్వాత మేము ఆ పవర్ ఎంజాయ్ చేయడం కంటే కూడా ఎక్కువ ఏముంటుంది, ఈ తుడవడం ఊడవడం, వీళ్ళు చేసి పెట్టిపోయిన గందగినంతా సాఫ్ చేయడం. మోదీ చేసిన పని ఏంటిది, మొత్తం స్కాములు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా అప్పులు పెట్టేసి వస్తే వాటన్నిటిని క్లియర్ చేయడం కోసం ఆయన డిప్లొమసీ చేస్తూ తిండి నిద్ర లేకుండా రాత్రిపూట ప్రయాణాలు చేసుకుంటా దినం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ పిఎంఓ ఆఫీస్కి వెళ్తే అంత కష్టపడుకుంటే వేయాల్సిన అవసరం వస్తుంది మాకు, తప్పదు. దట్ ఈస్ వాట్ బీజేపీ ఈస్ ఫర్. ఇప్పుడు పిల్లలు ఇల్లంతా చెత్త చేస్తారు, ఎవరు క్లీన్ చేసుకోవాలా? తల్లి చేసుకోవాలి. ఎందుకు? షీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ద సేమ్ వే భారతీయ జనతా పార్టీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నేషన్. ప్రజలందరినీ ఓన్ చేసుకుంటుంది. మాకు ఐడియాలజీలోనే అది చెప్తారు, బికాస్ వీఆర్ ఆల్ హిందూస్. మనది దేశం, మనకి ఇది ఒక్కటే దేశం, దీన్ని కాపాడుకోవాలి. సో అప్పుడు మీరు నార్మల్గా సింపుల్ పని ఇచ్చినా, పొలిటికల్గా పవర్ ఇచ్చినా డజంట్ మ్యాటర్, ఇంటెన్షన్ అయితే అదే ఉంటుంది. కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ అనేసి పార్టీ పెట్టడం జరిగింది, వీళ్ళు రావడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఆ పార్టీ నిజంగానే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనేసి అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక జస్ట్ సోషల్ మీడియా వైబ్. ఆ వైబ్కి పెద్ద ప్రజలు కూడా పెద్ద ఏం రెస్పాన్స్ చేయట్లేదు. ఎవరెవరైతే బీజేపీ హేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ అందులో ఉన్నారు. ఓకే. కాక్రోచ్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఆమ్ ఆద్మీ పార్టీ 2.0. సో ఆమ్ ఆద్మీ పార్టీ నేమ్ చేంజ్ చేసుకొని కాక్రోచ్ పార్టీ అయినది. అది పొలిటికల్గా వచ్చి ఎలక్టోరల్ పాలిటిక్స్లో విన్ అయ్యి చేసేంత లేదు. ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, ఇట్లా వస్తుంటే పోతుంటాయి. అది కూడా వన్ ఆఫ్ ఇట్. మరి మొన్న జరిగిన గుజరాత్లో అనుదీప్ దీప్కేని బీజేపీ నాయకులే కొట్టారు అనేసి వార్తలు వినిపిస్తున్నాయి కదా మ్యామ్. బీజేపీ నాయకులు కొట్టలేదు, మరి ఎవరు కొట్టారు అనుకోవచ్చు? అసలు ఎందుకు ఆయనకు అలా వ్యక్తి ఎవరు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లాంటి పని చేయరు. ఆ పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? దాన్ని మనం ఏమని వస్తుందండి, అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా కొట్టిండ్రు కదా ఆయన ఏదో ఇట్లా క్యాంపెయిన్లో ఉన్నప్పుడు. సో కొందరు అట్లా కొడుతుంటారు, దానికి మనం ఏం రెస్పాన్స్ ఇవ్వలేం. అరవింద్ కేజ్రీవాల్ గారిని ఎందుకు కొట్టిండ్రు? కొడతారు కొందరు, అట్లా ఎందుకు కొడతారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి స్కూల్స్ తీసేస్తా అంటాడు, ఫీజు రియంబర్స్మెంట్ తీసేసిండ్రు. అసలు స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలి? ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు, అసలు ఎలా చదువుకోవాలంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వడంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ప్రజలకు ఏ ప్రభుత్వమైనా ఇవ్వాల్సిన బేసిక్ నీడ్. కాంగ్రెస్ బేసిక్ నీడ్స్ ఎప్పుడూ ఇవ్వదు. ఫూలిష్గా మైనారిటీ అపీస్మెంట్ చేసుకుంటా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే మాటలు మాట్లాడే వాళ్ళ నుంచి ఎడ్యుకేషన్లో బెటర్గా చేయమని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలం? అక్కడ హైదరాబాద్లో కూల్ చేసిన తర్వాత వాళ్ళంతా ఏడ్చుకుంటూ తిడుతుంటే, వాళ్ళందరూ ఏడుస్తుంటే తిడుతుంటే నాకు షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అని మాట్లాడిన వ్యక్తితోని మనము ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ దేమని, డెవలప్మెంట్ దేమని ఏం అడగగలుగుతాం? అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఈ 5 ఏళ్ళు కర్మని భరించుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదని నా ఒపీనియన్. మీరు ఎన్ని రేవంత్ రెడ్డి విషయాలు అడిగినా కూడా, ఈవెన్ కిషన్ రెడ్డి గారికి సంబంధించి కూడా అంత లూజ్ టాక్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడినప్పుడు ఆ పర్సన్ ఏమేమి తెచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు ఏమేమి తెచ్చిండ్రు అనే దాని గురించి మాట్లాడాలి. కానీ ఆయనను వ్యక్తిగతంగా అటాక్ చేయడం, అసందర్భంగా లెటర్లు రాయడం, వీటి వల్ల ఏమొస్తుంది అంటే ఊరికే అట్లా ఒక నాయిస్ చేసి ఆయన చేస్తున్న, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఈయన ఇన్కంపిటెన్సీ బయటికి రావద్దు కాబట్టి కిషన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయాలి. ఆయన మీద దుమ్మెత్తిపోయడం వల్ల ఏమవుతుంది, టాపిక్ అటు సైడ్ డైవర్ట్ అవుతుంది. మీలాంటి వాళ్ళందరూ వెళ్ళి అటు అడుగుతారు. ఇక్కడ కాలేజ్లు పోయినాయి, స్కూళ్ళు పోయినాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, వర్షాలు పడితే రోడ్లు బ్లాక్ అయినాయి, ఇవన్నీ డౌన్ అయిపోతాయి అనమాట. ఇద్దరు వ్యక్తుల బిట్వీన్ ఫైట్ హైలైట్ అవుతుంది. అక్కడ కిషన్ రెడ్డి గారు కూడా ఈయనకి రెస్పాన్స్ ఇచ్చేసరికి ఆయన రెస్పాన్స్ని
మీడియా కవర్ చేస్తుంది. Hmm. సో ఇది ఒక చీప్ పొలిటికల్ స్ట్రాటజీ. తను చేస్తున్న ఇన్కంపిటెంట్ రూలింగ్ని కవర్ చేసుకోవడం కోసం ఇట్లాంటి నేరేటివ్స్ చేస్తుంటారు. అయోధ్య రామ మందిరం విషయంలో భక్తులు వేసే కానుకలు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చే నిధులు కావచ్చు, మాయమవుతున్నాయి అనేసి చెప్తున్నారు. మరి దీని మీద ఏమంటారు? మీరు రాంగ్ మాట్లాడిండ్రు. గవర్నమెంట్ నుంచి ఏం రాదు అయోధ్య రామ జన్మభూమికి. అయోధ్య రామ జన్మభూమికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కి ప్రజలు ఇచ్చిన డొనేషన్స్తోని ఓకే. ఆ ఆలయం నడుస్తుంది. ఆ హుండీలలో వేసినవి కూడా డే టు డే మెయింటెనెన్స్కి అయితే. సో డోంట్ ఎవర్ సే దట్ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అయోధ్య రామ జన్మభూమితో ఎట్లాంటి సంబంధం లేదు. అయోధ్య రామ జన్మభూమి అనేది ప్రజల ఆకాంక్ష. ప్రజలు ఇచ్చిన డొనేషన్లతోనే ఆ ఆలయం నిర్మించబడింది. వెండి ఇటుకలతోని నిర్మిస్తున్న టైంలో ఎంతో మంది డొనేషన్స్ ఇస్తే అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ డొనేషన్స్ ఇంకా ఆపండి అని చెప్పేసి బ్లాక్ చేయాల్సి వచ్చింది. ప్రజలు అట్లా ఇచ్చిండ్రు తండోపతండాలుగా. వాళ్ళు ఒంటి మీద ఉన్న, నేను వెళ్ళి నిధి సేకరణ చేస్తున్నప్పుడు గొలుసులు, ఉంగరాలు, డబ్బాలలో దాచుకున్న డబ్బులు ఇట్లా ఇచ్చాను. కాబట్టి డోంట్ ఎవర్ సే దట్ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి నిధి రాలేదు అయోధ్య జన్మభూమికి. అది తనకు తాను స్వావలంబనగా స్వయంగా స్వతంత్రంగా నడుస్తున్న ఆలయం. అది ఈ దేశానికి, ఈ జాతికి చిహ్నం. అది మనందరి స్వాభిమానానికి ప్రతీక. సో నెక్స్ట్ టైం వెన్ యూ స్పీక్ అబౌట్ అయోధ్య రామ జన్మభూమి, ప్లీజ్ డూ హోంవర్క్. కానుకలు, ఆ కానుకలే మాయమవుతున్నాయి. ఎవరైతే అక్కడ కౌంట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు భూములు కొనుక్కునే పరిస్థితికి చేరిపోయారు. వాళ్ళు ఒకప్పుడు ఏం లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఆస్తులు సంపాదించుకున్నారు అనేసి చెప్తున్నారు. మరి ఆ కానుకలన్నీ ఏమైపోతున్నట్టు? ఇది రాంగ్ నేరేటివ్. అక్కడ ఒక చోట ఒక ఆలయం చాలా పెద్దగా వెలిసిన తర్వాత అక్కడికి చాలా మంది ప్రజలు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏరియాలో మీరు ఎక్కడ ఏ బిజినెస్ పెట్టుకున్నా కూడా అది ఫ్లరిష్ అవుతుంది. మీరు అక్కడ చూడండి, ఈవెన్ టీ షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా నెలకు ఇదివరకు రోజుకు 100-200 సంపాదించేటోళ్ళు ఇప్పుడు రోజుకు 4-5 వేలు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే అది ఒక టూరిస్ట్ హబ్గా అయిపోయింది అయోధ్య రామ జన్మభూమి. దేశంలో ఉన్న వాళ్ళే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. ఎందుకంటే అది మన స్వాభిమానానికి ప్రతీకగా దాన్ని మనం ప్రైడ్గా నిర్మించుకున్నాం. ఆ పరిసర ప్రాంతాలలో మీరు ఏ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళందరూ ఫ్లరిష్ అవుతున్నారు. వాళ్ళు గ్రో అయితే అది హుండీలోంచి తీసుకున్నారు అని చెప్పేసి ఎట్లా అంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది అనుకో, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రియల్ ఎస్టేట్ డౌన్ అయింది తెలంగాణ. అట్లా కాకుండా బూమ్ వచ్చింది అనుకో, అప్పుడే అక్కడ దగ్గరలో ఉన్న ఆలయం నుంచి వెళ్ళి డబ్బులు తీసుకున్నట్టు అవుతుందా? సో ఇట్లాంటి అన్ని నేరేటివ్స్ తీసుకొచ్చి ఆలయ ప్రతిష్టని మస్కబార్చే ప్రయత్నం, హిందువులు ప్రౌడ్గా ఫీల్ అయ్యే రామజన్మభూమిని తక్కువ చేసి మాట్లాడడం, ఇట్లాంటివి చేసే వాళ్ళ నేరేటివ్స్ని మీరు అర్థం చేసుకొని వాటిని అక్కడ కట్ చేయడం బెటర్. అట్లా కాకుండా మీరు ఇట్లా తీసుకొచ్చి అందరినీ సెలబ్రిటీస్ని అడగడం అనేది రాంగ్ థింగ్ అవుతుంది. మీరు అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది యావత్ హిందూ సమాజానికి. ఇక్కడ వాళ్ళు ఆడ రియల్ ఎస్టేట్ గ్రో అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ లైఫ్లో గ్రో అయినరు. అది ఆలయం నుంచి తీసుకున్నారు అనేది రాంగ్ కాన్సెప్ట్. అది ఇప్పుడు కొత్తగా కవితక్క పార్టీ పెట్టి మరి నేను తెలంగాణకు తల్లి అవుతా అనుకుంటా వస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే తెలంగాణ తల్లి అవుతారా? కవిత గారు లిక్కర్ స్కామ్ ఢిల్లీలో చేసినప్పుడు ఆ స్కామ్కి సంబంధించి వాళ్ళు కొన్ని సడలించారు. లైక్ నైట్ 10 అట్లా కాకుండా 2-3 వరకు కూడా లిక్కర్ అవైలబుల్గా ఉండేలాగా చేసుకున్నప్పుడు ఢిల్లీలో చాలా యాక్సిడెంట్స్ అయినాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్. చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు ఒక భర్త ఆఫీస్కి వెళ్ళి వచ్చే వ్యక్తి నైట్ డ్యూటీలో వస్తున్నాడు అనుకోండి, అతను తప్పు లేకున్నా కూడా ఒక తాగిన వాడు వెళ్ళి అక్కడ వాడికి యాక్సిడెంట్ చేస్తే అతను చనిపోయిండు అనుకోండి, ఆ ఫ్యామిలీ ఎంత పాడైపోయినట్టే కదా. భర్తను కోల్పోయిన భార్య, కొడుకుని కోల్పోయిన తల్లి, తండ్రిని కోల్పోయిన పిల్లలు, ఇట్లా ఎన్నో ఫ్యామిలీస్ని లిక్కర్ స్కామ్ చేసి ఢిల్లీలో కవిత ఎంతో మంది ఉసురు పోసుకున్నది. ఆమె ఇక్కడికి వచ్చి సుధపూస లెక్క నేను అది పార్టీ పెట్టిన తల్లి అయితా బల్లి అయితా అంటే ఎట్లయితుంది? నువ్వు చేసిన స్కామ్ ఏంటిది? లిక్కర్ క్వీన్ ఆమె తెలంగాణ తల్లి ఎప్పటికి కాదు, ఆమె లిక్కర్ క్వీన్గానే ఉంటుంది. ఆమె ఏ తప్పు చేయలేదనేసి కోర్టే చెప్పింది అనేసి చెప్తున్నారు కదా. కోర్టు ఏం చెప్పలేదు, దాన్ని మళ్ళీ సిఐడి కోర్టు నుంచి హయ్యర్ కోర్టుకి వేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి ఒక మర్డర్ చేసిండు, క్రైమ్, కింద కోర్టులో న్యాయం జరగకపోతే హయ్యర్ కోర్టుకి వెళ్తారా లేదా? మరి ఇది కూడా అంతే. వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని అపెక్స్ కోర్టులో అప్లై చేస్తారు. అప్పుడు చేసినప్పుడు అప్పుడేమంటది? ఏం క్లీన్ చిట్ అయితే ఇయ్యలే కదా, క్లీన్ చిట్ ఇచ్చిండ్రా? నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చేసిన అని చెప్తుంది కదా మేడం. కడిగిన ముత్యం దేనిలో కడిగింది? నీళ్ళల్లో కడిగిండ్రా, లిక్కర్లో కడిగిండ్రా? కనుక్కోండి, కడిగిన ముత్యాన్ని దేనిలో కడిగిండ్రో కనుక్కోండి. అవి ఎన్ని వెరైటీస్ ఉంటాయి నాకు ఐడియా లేదు, నేను ఆ దందా చేయలేదు, నేను చూడలేదు కూడా, నాకు తెలియదు.
మరి దేనిలో అడిగినరో కనుక్కోండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో కనబడదంటారా? కవిత తను అక్రమంగా సంపాదించుకున్న డబ్బుల్ని కాపాడుకోవడం కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టింది. ఆ పొలిటికల్ పార్టీ చాటుగా తన చీకటి సామ్రాజ్యాన్ని నడిపించుకోవడం కోసం ఆమె చేస్తున్న డ్రామా అదంతా. ఆమెను ఏ బేసిస్లా యాక్సెప్ట్ చేయాలి? కేసీఆర్ లాంటి ఒక డైనమిక్ లీడర్ని బద్నాం చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్ చేసి, సెకండ్ అన్నతోని ఎంత ద్వేషం అవసరమా పదవి కోసం, పవర్ కోసం నువ్వు తండ్రిని, తల్లిని, అన్నను, తోబుట్టుల్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి అంత రాజ్యాకాంక్ష, అంత డెస్పరేట్ ఫర్ పవర్ ఎందుకు? ఉన్నాయి కదా ఇనఫ్ పైసలు, అయితే కుటుంబాన్ని వదిలేసుకొని నీకు పవర్ ఏం ఆనందం ఇస్తుంది? అంటే అక్కడ ఏముంది? షీఈ్ ఇంటూ ఎ గ్రడ్జ్ మోడ్. సొంత అన్న మీద గ్రడ్జ్ మోడ్, సొంత తల్లిదండ్రుల ఇంటికి పోకుండా ఆమె పిల్లలకు అమ్మమ్మ ఇల్లు లేకుండా చేసేది. దిస్ ఈజ్ నాట్ అ రియల్ ఉమెన్ మైండ్ సెట్, ఇట్స్ అ క్రూయల్ మైండ్ సెట్. కేంద్ర మంత్రి కొడుకు విషయంలో అసలు బీజేపీ నాయకులు ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడలేదు. అసలు ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఒక మహిళగా మీరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయారు? పోక్సో విషయంగా మీరు నేనే కాదు ఎప్పుడు ఎవరు మాట్లాడొద్దు, పాయింట్ 1. రెండోది, ఒక అడ్వకేట్ ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ ఉన్నప్పుడు ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ చూస్తాం. ఇప్పుడు ఒక లేడీ ఉన్నారు, ఆమె మీదకి ఒక మేల్ అటాక్ చేయడానికి, ఫిజికల్గా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె అతన్ని చంపింది అనుకోండి, అప్పుడు ఆమె తన డిఫెన్స్ ప్రాసెస్లో అతన్ని చంపి ఉండొచ్చు. సో దీన్ని ఏమంటారంటే డిఫెన్స్ మోడ్లో అయినప్పుడు క్రైమ్ వేరేలాగా చూస్తాము. ప్లాన్ చేసి, అంటే దాన్ని మెన్స్ట్రియా ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని చెప్తుంటారు. ప్లాన్ చేసుకొని నువ్వు గస్తీ కాసి లేదా మాటు వేసి పొయ్యి చంపింది, అది దానికి వేరేలా ఉంటుంది. కాబట్టి ఒక క్రైమ్ అయినప్పుడు దేనికి మాట్లాడాలి, దేనికి మాట్లాడొద్దు అనే ఇంగిత జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. జస్ట్ బికాస్ యూ ఆర్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఎ కెమెరా, యూ కెనాట్ స్పీక్ వాట్ ఎవర్ యూ విష్. మహిళగా అనేసి అని అడుగుతున్నాను నేను. దానిలో కూడా ఆ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళిద్దరూ ఏ విధంగా కలిసిండ్రు, ఎట్లా జరిగింది, ఆ ప్రాసెస్, టైం లైన్స్, ఇవన్నీ చూస్తారు. మాట్లాడొద్దు అట్లా. మీరు చూసారు కదా పోక్సో కేసులో ఏ అమ్మాయి గురించి మాట్లాడినా, అమ్మాయి ఫేస్ చూపించిన, అమ్మాయి పేరు చెప్పినా కూడా మీరు అందులో మెంబర్ అయిపోతారు. రీసెంట్గా మొహమ్మద్ గౌస్ చేసిండు, 54 ఏళ్ళ వాడు 11 సంవత్సరాల పాప మీద అత్యాచారం చేసిండు. నేను ఆ పాపను చూడడానికి వెళ్ళిన. అత్యాచారం చేసిన తర్వాత వాడు ఆ పాపను 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళి కింద పడేసిండు. ఆ పాప తల ఒక సైడ్కు ఉంది, బాడీ ఒక సైడ్కు ఉంది, కాళ్ళు సైడ్కు ఉంది. అంటే మొత్తం లైనింగ్ అప్ పోయిందనమాట, స్పైన్ బ్రేక్ అయిపోయింది. ఆ పాపకి చాక్లెట్ తినిపిస్తుంది వాళ్ళ అమ్మమ్మ. నేను వెళ్ళినప్పుడు పాపను చూసి, ఏం చేస్తున్నావు నాన్న అంటే, చాక్లెట్ తింటున్నాను. బాగుందా చాక్లెట్ అంటే, బాగుందా ఆంటీ అని. ఇట్లాంటి వాటి గురించి మాట్లాడండి. ఇక్కడ పోక్సో కేసు ఒకటి కాలేదు, అటెంప్ట్ మర్డర్ కూడా జరిగింది. ఇంత క్రూయాలిటీ ఉంది చూడండి. సో ఏ కేసుని ఎట్లా మాట్లాడాలి, ఏ కేసు గురించి ఎంత డీల్ చేయాలి అనేది ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకటి అయింది కదా నేను మాట్లాడతా అని మాట్లాడకూడదు. ఇంటెన్షన్ ఏంటిది, దాని ఎజెండా అయింది, ఇవన్నీ చూసుకొని తర్వాత మనం మాట్లాడాలి. అప్పుడు మన మాటకు క్రెడిబిలిటీ ఉంటుంది, అప్పుడు మన మాటకు ఒక వాల్యూ ఉంటుంది. ప్రజలు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దేన్ని మాట్లాడాలి, దేనికి మాట్లాడొద్దు అనేది చూసుకోవాలి మనం. మరి ఈ విషయంలో ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయికి రేవంత్ రెడ్డి గారు షెల్టర్ ఇవ్వడం జరిగింది, 9 రోజుల పాటు ఆయనే ఇచ్చారు అనేసి వార్తలు బయటకు వచ్చాయి. మరి దీని మీద ఏమంటారు? అవన్నీ నాన్ సెన్స్ అండి. అట్లాంటి వార్తలకు, నాన్ సెన్స్ వార్తలకు నేను రియాక్ట్ అవ్వను. ఒకటి. రెండు, క్రైమ్లో అరెస్ట్ చేయడము, తర్వాత రిమాండ్కి పంపించడము, సర్చింగ్ వారెంట్ కూడా జరిగింది వాళ్ళ ఇంట్లో. సో ఇవన్నీ లీగల్గా జరిగినాయి కదా, లీగల్ ప్రొసీజర్సే కదా. వీటిలలో మీకు అనుమానం ఉందా? ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో ఎలా ముందుకు సాగుతుంది, అంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తుంది అనేసి అనుకుంటున్నారు? ఎలాంటి పథకాలతో ముందుకు వస్తుంది అని అంటున్నారు? మనం నేషనల్ వైజ్గా ఏవైతే ఉన్నాయో సృజన, అవన్నిటినీ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ప్రజల్లోకి ఈజీగా వెళ్తుంది. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు సిలిండర్, ఉజ్వల సిలిండర్ ఉందనుకోండి, అది సెంటర్ నుంచి వెళ్ళి స్టేట్కి, స్టేట్ నుంచి వెళ్ళి ప్రజలకి అట్లా తీసుకురావడం అనేది ఈజీగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్లో అంత్యోదయ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంత్యోదయ అంటే చివరి పంక్తిలో చివరి కూర్చున్న వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలం అందేలాగా మనం చూడడం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెస్తే ఆ స్కీమ్ని బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా అందించాలి. ఈ కాంటెక్స్లో వెళ్ళినప్పుడు ఏ స్కీమ్ వచ్చినా కూడా ఆ స్కీమ్ని మనం ముందుకు తీసుకెళ్తాం. మీరు చూస్తే ఫ్యామిలీ పార్టీస్లో కరప్షన్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ అ ఫ్యామిలీ పార్టీ కాబట్టి కరప్షన్ ఉండదు. సో ఆన్ దాట్ నోట్, ఫ్యామిలీ పార్టీ కాదు కాబట్టి కరప్షన్ లేదు ఇక్కడ. కాంగ్రెస్లో ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ, నెహ్రూ లీనియేజ్, కాబట్టి అక్కడ కరప్షన్ ఉంది.
బీఆర్ఎస్ కూడా ఒక ఫ్యామిలీ పార్టీ, అక్కడ కూడా కరప్షన్ ఉంటుంది. చూస్తున్నాం కదా, కరప్షన్ క్లియర్గా అక్కడ కనిపిస్తూనే ఉంది. కొడుకు కూతురుకి ఇద్దరికి సఖ్యత లేదు. అన్ని పైసలు ఉండడం వల్ల నాకెక్కువ అని కొట్టుకు చేస్తున్నారు ఇద్దరు. ఆయన పార్టీ ఆయనే, ఈమె పార్టీ ఈమె. ఈవెన్ కేసీఆర్ గారు ఉన్న పార్టీ అది ఏందో అది అర్థమే కదా, ఏది బీఆర్ఎస్ ఏది టీఆర్ఎస్ ఏందో వాళ్ళకే తెలియాలి. ఈవెన్ కేసీఆర్ గారి పార్టీలో వాళ్ళ పార్టీ మిలీనియం సెలబ్రేషన్స్లో కానీ ఏ సెలబ్రేషన్స్లో అయినా కేటీఆర్ ఫేస్ ఉంటుంది కానీ కవితది ఉంటలేదు. ఆయన కూతురే కదా. అంటే ఆ ఫ్యామిలీ పార్టీ కాబట్టి కరప్షన్ ఉంటుంది, ఫ్యామిలీ పార్టీ కాబట్టి ఇట్లాంటి గొడవలు ఉంటాయి, ఫ్యామిలీ పార్టీ కాబట్టి ఆస్తి పంపకాలలో ఇష్యూస్ ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో అట్లాంటివి ఉండవు. ఇది ఇక్కడ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటుంది కాబట్టి దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని ఇచ్చి ప్రాపర్ స్కీమ్స్తోని ప్రాపర్ నేరేటివ్స్తోని బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇది ఇట్ విల్ గ్రో. అట్లనే గ్రాడ్యువల్గా దేశవ్యాప్తంగా కూడా గ్రో అవుతుంది. భారతీయ జనతా పార్టీ గ్రో అవ్వడానికి కారణం కూడా అదే, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాపర్ డిసిప్లిన్ ఉంది. ఏదన్నా పార్టీ అధికారంలోకి వస్తుందంటే నీళ్ళు ఇస్తాం, నిధులు ఇస్తాం, విద్యను ఇస్తాం అనేసి చెప్తూ ఉంటారు. మీరేంటి అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుంది అనేసి అంటే ఒక ప్రతిష్టాత్మకంగా వస్తుంది అనేసి చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు మేము? అంటే ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేయాలి అనేసి అంటారు? భారతీయ జనతా పార్టీ మీకు ఫ్రీ బస్ ఇస్తాం, ఫ్రీ గిది ఇస్తాం, అది ఇస్తామని చెప్పదు. ఎప్పుడు ఫ్రీగా ఏది ఇవ్వదు భారతీయ జనతా పార్టీ. ఫుడ్ సేఫ్టీ ఇస్తుంది, అది రేషన్స్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇస్తుంది, వైద్యం ఇస్తుంది. విద్య, వైద్యం, ఫుడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్క పౌరుడి ఫండమెంటల్ రైట్, వాళ్ళ హక్కు, వాళ్ళ అధికారం అండ్ ప్రభుత్వం బాధ్యత అవన్నీ ఇవ్వడం. ఇవి కాకుండా ఏది ఫ్రీగా ఇచ్చేది లేదు. ఆత్మనిర్భర్ భారత్ కింద లోన్స్ వస్తాయి. ఆ లోన్స్తో మీరుగా లోన్ పెట్టుకొని ఒక వ్యాపారం పెట్టుకొని అందులో మీరు గ్రో అయ్యి చేయాల్సిందే తప్ప భారతీయ జనతా పార్టీ ఫ్రీ బీజ్ ఏది ఇవ్వదు. మీకు విద్య ఇస్తుంది ఫ్రీగా, వైద్యం ఇస్తుంది ఫ్రీగా, రేషన్ ఇస్తుంది ఫ్రీగా. ఈ 3 కమిటెడ్ ఉంది. అందుకే చూడండి, కోవిడ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 80 crore పీపుల్కి రేషన్ ఎవ్రీ మంత్ వస్తుంది కేంద్రం నుంచి. ఇవి కాకుండా ఉద్యోగాలు అనేది క్రియేట్ చేసినప్పుడు, జాబ్స్ క్రియేట్ చేసినప్పుడు మీ క్యాపబిలిటీతో మీరు తెచ్చుకోవాల్సిందే. ఆ క్యాపబిలిటీని మీరు పెంచుకోవడం కోసం మీకు కావాల్సిన అంబియన్స్ని క్రియేట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ తప్ప ఉచితాలకు భారతీయ జనతా పార్టీ ఈజ్ టోటలీ అగెయిన్స్ట్. అంటే ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ ఉచితాలకు అలవాటు చేసింది అని అంటారా? అంతే కదండి. ఏదైనా కూడా చూడండి, ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు సంపాదించుకునే క్షమతనివ్వండి, వాళ్ళు సంపాదించుకునే క్యాపబిలిటీని ఇవ్వండి, లోన్ ఇవ్వండి. వాళ్ళు ఒక వ్యాపారం పెట్టుకుంటారు, ఆ వ్యాపారంతో గ్రో అవుతారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొనుక్కుంటారు. ప్రభుత్వం ఏం పెద్ద స్వాములు కాదు కదా బిచ్చమేయడానికి ప్రజలకు. మనం ఓటేస్తేనే వాళ్ళ అధికారంలోకి వచ్చింది. అందుకే నరేంద్ర మోదీ గారు నేను ప్రధాన సేవకుడిని అని చెప్పుకుంటారు. నేను ప్రధానమంత్రిని, నా ఫ్యామిలీ అంతా నడవాలి, మా తాత మా నాయన రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా రాజకుమారుడు మాట్లాడినట్టు మాట్లాడదు బీజేపీలో ఏ కార్యకర్త మాట్లాడం. ఎందుకు అంటే మేము ఫ్రీగా ఏది ఇవ్వము, మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేడానికి మీకు శక్తిని ఇస్తాం. అది బాధ్యత, అది మేము ఇస్తున్నామని కాదు, అది మా బాధ్యత గవర్నమెంట్గా. దట్ ఈస్ వాట్ విల్ డూ. సెంట్రల్లో ఉన్నప్పుడే నార్మల్గా రేట్స్ అన్నీ పెంచడం జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు స్టేట్లో కూడా పోటీ చేసి గెలిస్తే గనక రేట్లు పెంచడానికి గ్యారంటీ ఏమున్నది అనేది ఒక క్వశ్చన్ అయితే జనాలలో ఉంటుంది. మీరు రేట్లు అనగానే పెట్రోల్ డీజిల్ చూడండి, దేశవ్యాప్తంగా తెలంగాణలో ఎక్కువ ఉన్నది. ఎందుకుంది? సెంటర్ ఇచ్చిన దానికంటే సెంటర్ అంత సబ్సిడీ ఇచ్చిన తర్వాత కూడా స్టేట్ ఇంకెక్కువ ట్యాక్స్ ఇస్తుంది, ప్రజల్లో రాంగ్ నేరేటివ్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇట్లాంటి నేరేటివ్స్ ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు చేస్తుంటాయి. అందుకనే మేము డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తామంటే ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం, దాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ బద్నాం కాకుండా ఇక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే క్లియర్గా మేము ప్రభుత్వ ఫలాలు, కేంద్రం నుంచి వచ్చే ఫలాలు అందించగలం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో పోటీ చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. నిజంగానే పోటీ చేయాలి, గెలవాలి అనేసి నేను కూడా కోరుకుంటున్నాను మ్యామ్. బీజేపీ అధికారంలోకి వస్తే మరి మాకు ఏం చేస్తుందో చూడాలని మాకు కూడా ఉంది. థ్యాంక్ యూ సృజన, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. మీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రయత్నం చేస్తుంది. మీ ఓట్లతోని మీరు ఆశీర్వదిస్తే మనం తెలంగాణలో బీజేపీని అధికారంలో చూడొచ్చు. ధన్యవాదాలు.